guys, welcome my YouTube channel. Ini తెలుసు కదా మీకు. అయితే పూజక్క షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే పూజక్క షాపింగ్ ఎక్కువ చేస్తుందంట. అక్కడ డబ్బులు సరిపోకపోతే మమ్మల్ని ఇద్దరు కట్టేస్తే ఎలా, అందుకే ఈ పర్సన్ కూడా తీసుకుని వెళ్తున్నాం. ఈయన అక్కడ ఇచ్చేసి మేమిద్దరం కొనుక్కొని అట్టుకుని వచ్చేస్తాం అన్నమాట. నువ్వు ఈ షాపింగ్ లో ఒక అమ్మాయి నంబర్ ఇచ్చుకోవాలి. నువ్వు దమ్ముందా? పెట్టేస్తావా? ఇప్పించుకుంటే ఏం చేస్తావు? పెట్టేస్తావా? అంటే అది ఎట్లా ఇప్పించుకోవాలంటే యూట్యూబర్ అని చెప్పకుండా గైస్, బుజ్జి ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాడు, కానీ వీడియో ఎండింగ్ వరకు చూడండి అసలు నంబర్ ఇచ్చుకున్నాడా లేదా అని. మొత్తానికి క్యాబ్ అయితే వచ్చింది, స్టార్ట్ అయ్యాము. అప్పుడే తిన్నాను, మళ్ళీ కొంచెం ఆకలేస్తుంది, మళ్ళీ షాపింగ్లో బిజీ అయిపోతాను కదా అని పార్లేజీ బిస్కెట్ ఒకటి పొట్టలో వేసుకుంటున్నా. ట్రావెలింగ్లో ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు ఆకలి గుర్తొస్తుంది, కానీ షాపింగ్లో అస్సలు ఆకలే గుర్తురాదు. మీరు కూడా అంతేనా చెప్పండి? కోటికి వచ్చేసామరా బిగులు. ఇంకేంది రచ్చే మా తమ్ముడు ఉన్నాడు. గాయ్స్, సో సారీ, నా వాయిస్ కొంచెం జలుబు వల్ల ఇలా అయిపోయింది. మీరైతే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ షాప్లోకి వెళ్ళాం. ఆడ బేరం కుదరనివ్వలేదు, డిజైన్ నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వెళ్ళిన షాప్కి మొత్తం ఒక 40 minutes అక్కడే ఉన్నా. అబ్బా, వాడి దగ్గర ఉంది చూడండి కలెక్షను. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా కలెక్షనా! అసలు క్వాలిటీ అయితే వర్త్. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. కోటికి వెళ్తే మట్టుకు ఈ షాప్ అస్సలు మిస్ అవ్వకండి. బట్ ప్రైస్ బాగుంది, క్వాలిటీ ఇంకా బాగుంది. మీకోసం నేను చాలా క్లోజ్అప్లో చాలా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. మీరు అందరూ అంటుంటారు కదా ఇయర్ రింగ్స్ బాగుంటాయి అక్క అని చెప్పేసి. చాలా ఇయర్ రింగ్స్ ఇక్కడే తీసుకుంటాను నేను. అసలు సీజెడ్ క్వాలిటీ చూడండి, జస్ట్ 200, 150, మంచి క్వాలిటీ. అసలు ఎవరైనా వెళ్తే నాకు కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా షాపింగ్ చూసారా? ఇంకా ఈ బ్లాక్ బీట్స్ చెప్పాను, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మమ్మీ కోసం తీసుకున్నా నేను. ఇంకా మెల్లిగా నడుస్తా ఉన్నా. కోటి చీప్ అంటారు, బట్ క్వాలిటీ అయితే బెస్ట్, బాగుంటది. అది మనం చూసే దాని దగ్గర ఉండదు. ఇక్కడ ఈ పింక్ అండ్ ఎల్లో చాలా బాగా నచ్చింది, బట్ వాడు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు. మాకు వద్దులే అని చెప్పేసి ఇక్కడ వచ్చి పూజక్క మిడ్డీ తీసుకుంటాననింది. బ్లాక్ బాగుందా ఎల్లో బాగుందా చెప్పండి. ఇంకా ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ అయినా 50 రూపీసేనంట. స్ట్రాబెర్రీ ఇయర్ రింగ్స్, ఈ పుర్రెల్ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. బుజ్జికి కొందాం అనుకుంటున్నా, ఏమంటారు? అసలు ఆ నెక్ సెట్ చూడండి ఎంత బాగుంది, జస్ట్ 100 అసలు మీషోలో కన్నా తక్కువ అనిపించింది నాకైతే. అవును, మీరు ఎప్పుడైనా కోటిలో షాపింగ్ చేశారా? హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ స్ట్రాబెర్రీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. బరువు అయితే ఏమో నేను తీసుకోలే. ఈ ఇన్విజిబుల్ నెక్లెస్లు అయితే 200. అబ్బా, అసలు ఇన్స్టాలో 500, 1K కూడా చెప్పిన వాళ్ళని చూసాను నేను. బట్ ఈ 200 క్వాలిటీ అయితే సూపరు మంచిగా ఉన్నాయి. అసలు హ్యాండ్ బ్యాగ్ కొందామని చూసా, ఒకటి నచ్చింది. బట్ ఎందుకో ఈ షాపింగ్ లో హ్యాండ్ బ్యాగ్ రేట్ అస్సలు కుదరనివ్వలేదు వాళ్ళు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత కొనొచ్చో ఒకసారి కామెంట్ చేయండి. కలర్ స్టైల్ గా ఉంది కదా, బాగుంది. ఇక్కడ ఏదైనా 50 రూపీసే. అసలు నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి, బాగుంది. నేను నెక్లెస్ లాస్ట్ లో చూపిస్తా, అది ఇక్కడే తీసుకున్నా. ఈయన ఒకసారి ఆయన ఫేస్ గుర్తుపెట్టుకోండి, చాలా బాగా ఇస్తున్నారు. మీరు ఎవరైనా కోటికి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి ఒకసారి. ఇలా బుజ్జి బట్టలు నేను ఎప్పుడు కొంటానో పాపం వెతికి అలిసిపోయాడు. మీకు విషయం తెలుసా, ఇక్కడ అమ్మాయి నంబర్ ఇచ్చుకోవాలన్న విషయం కూడా మర్చిపోయాడు ఆయన. అసలు లాస్ట్ వరకు చూడండి, ఇంకా బాగుంటది. ఈ ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఇది చింపేసి కుట్టేసి చింపారా అర్థం కాలేదు. ఈ షర్టు ఏమన్నా మోడల్సా? ఇక్కడ అన్ని 150 నుంచి స్టార్టింగ్ రేంజ్ 800, 1K వరకు కూడా ఉన్నాయి. క్వాలిటీ అంతా బాగుంది. 250లో తీసుకున్నాను నేను.
మీకు తర్వాతకి చూపిస్తా. అది మన షాపింగ్ ప్రశాంతంగా జరగాలి అంటే మన ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళాలి, హస్బెండ్స్తో కాదు. షాపింగ్ అయిపోయిందిరా బిగులు, షాపింగ్ చేసి చేసి అలసిపోయా, ఆకలిస్తుందంటే పునుగులు తీసుకొచ్చాడు. నేను పునుగులు తిన్నా, బజ్జీ తిల్లే, ఎందుకంటే అది మైదా పిండి కదా. సో పునుగులు బాగున్నాయి, చట్నీ. ఏంటి బావ అది? మమ్మల్ని పట్టించుకోకుండా ఏం కొన్నావు? నాకోసమా? ఏం పౌడర్ ఏది? ఒకసారి ఫేస్ కేసుకో. వావ్, తెల్లగా అయిపోతున్నావు బావా. ఇది ఒకసారి ఫేస్ క్లోజ్అప్ వేయించుకో. చూడు చూడు, క్లోజ్అప్ పైకి చూపించు. అవును, మేకప్ గురించి ఏదో మాట్లాడతావు కదా బావా. అద్దాలు కట్టుకుపోతారు ఆడవాళ్ళు అని. ఇప్పుడు ఇదేంటి? లేదు, తక్కువైంది. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. ఈ సైడ్ బుగ్గ మీద లేదు, ఈ సైడ్. ఇంకొంచెం 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 బావా, సరిపోదు. రైట్ రైట్ రైట్, అంతే అంతే అంతే. ఏది ఇలా చూడు ఒకసారి. కొంచెం ముక్కు మీద తక్కువైంది, ముక్కు మీద. ఇంకొంచెం తీసుకో పౌడర్, ఇంకొంచెం. ఓ రైట్, అంతే అంతే. ఆగు, అయ్యో అలా చేయకు, ఆగు. మోలిపోయింది. గాయ్స్ చూడండి, మా ఆయన ఎలా ఉన్నాడు కొంచెం కామెంట్ చేయండి. నువ్వేమైనా మాట్లాడతావా? షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చాక అవి తీసి చూసుకుని మురిసిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఒకసారి కామెంట్ చేయండి. ఈ బ్లాక్ బీడ్స్ కో స్టోరీ ఉంది, చెప్పనా? ఇదేమో మేము 200 కొన్నాం. కొన్న నెక్స్ట్ షాప్ నుంచి చివరి వరకు అడిగితే అందరూ 150 చెప్పారు. సో మాకు లాగా స్టార్టింగ్ లో కంగారు పడిపోయి కాకుండా కొంచెం అన్ని తిరిగి చూసి కొనండి మీరు. బట్ క్వాలిటీ చాలా బాగుంది. 200 వర్తే, బట్ ఆ 120 ఇచ్చాడు కదా. ఇది ఏదైనా 50 ఆ షాప్ దగ్గర కొన్నాం. ఇవే గాజులు, ఇవే సైజు, నేను 150 కొన్నా. నాకు బేరం ఆడడం రాలేదా, షాప్ని వెతకడం రాలేదా తెలియలేదు నాకు. ఓకే, ఇది ఇంతకీ అంతసేపు తిరిగి తిరిగి కొన్నింది ఏం లేదు. ఈ 3 ఐటమ్సే. ఇది వర్త్ మామా వర్త్. ఇది ఎంత ఉంటుందో ముందు గెస్ట్ చేయండి, ప్రైస్ గెస్ట్ చేయాలి మీరు. 1,000 అంటే మరీ అంత చీప్గా కాదు, గెస్ట్ చేయండి. ఎవరైనా కరెక్ట్గా చెప్తారో లేదో చెప్తా, సరేనా? నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేస్తా, చెప్పకు. క్వాలిటీ చాలా బాగుంది. బిగులు, మీ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అని ఒక్క కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ లవ్లీ లవ్లీ లవ్లీ